ఇదేం బాగలేదు. పిల్లలు, క్యాట్ విడిగా పడుకోవడానికి ఒక బెడ్ ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. అరే ఎందుకు? అది ఎక్కడైనా నిద్రపోతుంది. అవునవును, ఇది ఎక్కడైనా పడుకుంటుంది. ఒక ముళ్ళ బెడ్డ వేసినా కూడా దాని మీద పడుకుంటుంది. ఇదిగో నేను ఒక ముళ్ళ బెడ్ని తీసుకొస్తాను. నా మనసులో ప్రాక్టికల్ గా ఒక విషయం ఉంది. ఓ, ఇది క్యాట్ బెడ్డా? ఉండండి, మిస్టర్ క్యాట్ పడుకోవడానికి సాఫ్ట్ గా ఏదైనా కావాలి. ఇదిగో ఇలా చూడు మిస్టర్ క్యాట్. దానికి ఇది బాగా నచ్చింది. ఇది క్యూట్ గా ఉంది కదా. ఈ బ్లాంకెట్ నీకు ఎక్కడ దొరికింది? నీ కబోర్డ్ కి వెనకాల ఇక్కడ చేపెట్టదు మిల్లి అని రాసుంది. ఆ షెల్ఫ్ పైన ఉన్న షూ బాక్స్ లో ఈ బ్లాంకెట్ ఉంది, తీశాను. ఇదిగో నీ బాబా బ్లాంకెట్. హాయిగా నిద్రపో బుజ్జి కన్నా. నా బ్లాంకెట్ ని నాకు ఇచ్చేయ్. నన్ను వదిలు. నా క్యాట్ ని ఇబ్బంది పెట్టకుండా ఉండలేవా? నువ్వు కిండర్ గార్డెన్ కి వెళ్ళిన తర్వాత నీ బాబా బ్లాంకెట్ విసిరి పారేసావు అనుకున్నాను. నేను కిండర్ గార్డెన్ లో చేరిన తర్వాత కూడా ఈ బ్లాంకెట్ ని దాచుకున్నాను. హ, ఇది లేకుండా నేను ఉండలేను. ఇది నీ వయసుకి కరెక్ట్ కాదనిపిస్తోంది. దీన్ని దుర్వాసన భరించలేకపోతున్నాను. పక్కింటోళ్ళు కంప్లైంట్ ఇవ్వకముందే దీన్ని ఉతికి ఆరేయడం మంచిది. వీటికి సాటి ఏదీ లేదు. వీటిని ఎలా అడగాలో క్యాట్స్ కి బాగా తెలుసు. ఊరికే అరవకు. నీకేం కావాలో చెప్పు. నాకు తెలుసు. దానికి వాడి బ్లాంకెట్ కావాలి. చూసారా? దీన్ని ఉతకడం మంచిదైపోయింది. నీ క్యాట్ కి మళ్ళీ ఏం అవసరం వచ్చిందో చెప్పు. ఐఎమ్ సారీ మిస్టర్ క్యాట్. నీ బౌల్ ని ఫిల్అప్ చేయడం మర్చిపోయాను. ఓ, కిట్టి ట్రీటా? యాన్ యాన్. క్యాట్లకి యాన్ అంటే ఇష్టం కదూ. క్యాట్ ని అబ్బా, ఇప్పటికి ఆపింది. హలో, నాకు తెలుసు. సారీ. అవును, నాకు తెలుసు. ఐఎమ్ వెరీ సారీ. ఈ గొడవ ఇంతటితో చాలు. అందుకే నేను పెట్ షాప్ కి వెళ్లి ఈ క్యాట్ కి కొత్తగా వాయిస్ యాక్టివేటర్ కాలర్ కొన్నాను. ఓ, సూపర్ గా ఉంది. అల్లరి చేస్తే అది దండిస్తుంది. ఒకసారి చార్జ్ చేయడానికి 9000 వోల్ట్స్ అవుతుంది. ఇది క్యాట్ ప్రోడ్ 9000. ఆ క్యాట్ ని కరెక్ట్ చేస్తే చాలు, కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మనకు దొరికింది. మీ పెంపుడు జంతువుల్ని సవ్యంగా పెంచాలంటే ఈ కాలర్ గైడ్ ని చదివి వివరాలు తెలుసుకోండి. ఓ, ఇప్పుడు దీన్ని క్యాట్ అనే సెటప్ లో పెడితే చాలు. నో కిట్టి క్యాట్, నువ్వు నడుచుకునే పద్ధతి సరికాదు. నీ బిహేవియర్ తప్పు. క్వైట్ ప్లీజ్. అప్పుడే నువ్వు గుడ్ కిట్టి. భయంకరంగా షాక్ కొట్టే కాలర్ ఉంటే బాగుండు. ఉందేమో చూద్దామా? ప్రాపర్ గా కిట్టీస్ మాట్లాడినప్పుడే మాట్లాడు. అంతేకాకుండా నేను చెప్పింది రిపీట్ చేయడం మానే. అలా అరవకూడదు. ఏంటి విన్నావా? అరవకూడదు. అప్పుడే నువ్వు గుడ్ కిట్టి. అరవకూడదు.
మాట్లాడకూడదని చెప్పాను కదా. కొవ్వు పట్టిన క్యాట్, ఇలా అసహ్యంగా మాట్లాడినందుకు నీ పళ్ళు రాలగొస్తాయి. మొత్తంగా నడుచుకోపోవు చెయ్యి. నా బకీల్ కిట్టెంపు. నువ్వు ఊడదీయలేవు నా మరోదాన్ని. విన్నావుగా, దాన్ని రిమూవ్ చేయడం నీ వల్ల కాదు. నా బ్లాంకెట్ కి బై బై చెప్పేయ్. దాని గురించి నువ్వు ఆలోచించకు. చెప్పేది విను, ముందు ఆపు. వద్దు, వద్దు. ఔ! ఆ సౌండ్ నాకేమాత్రం నచ్చదు. ఔ! ఆపు, కితకితలు పెట్టద్దు. పెరిగే పిల్లవాడు గురక పెట్టడం మంచిది కాదు. ఏంటి? ఊప్! ఇప్పటికే నువ్వు స్కూల్ కి లేటు. ఊరు నేను చాలా సేపు నిద్రపోయాను. త్వరగా వెళ్ళు, లేట్ అయింది. ఆ? అలా కంగారుగా తినకు, మెల్లగా తిను. నువ్వు ఏమన్నా అన్నావా? మిలి, నువ్వు ఏమన్నా అన్నావా అని నిన్ను అడిగాను. డాడ్, మీరేనా? నోట్లో ఆహారం పెట్టుకొని మాట్లాడకు. ఓకే. పరిగెత్తకు, నడిచి వెళ్ళు. ఇప్పుడు నువ్వేమన్నా అన్నావా? వా. ఇలా వంగి కూర్చోకు, నిటారుగా కూర్చో. ఏదైనా చెప్పాలనుకుంటున్నావాకు? అలా చూడకు, ఆవిడకి సమాధానం చెప్పు. ఏంటి? ఈ కాలర్. నువ్వు నోర్ముయ్. నిన్ను ప్రిన్సిపాల్ రూమ్ కి పంపి తీరాల్సిందే. ఎప్పుడు టీచర్ చెప్పిన మాటలు వినాలి. ఆవిడకి తెలియని విషయాల్లో డౌట్ వచ్చి ఆవిడ హైయర్ అథారిటీస్ కి వెళ్లకుండా చూసుకోవాలి. ఇంకొక మాట మాట్లాడినా స్కూల్ నుంచి పంపేస్తాను. కానీ 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 అనకూడదు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. ఓకే, చాలి కాపండి. వేళ కోళాలు మానలేదంటే మీ అందరినీ కలిపి బయటికి గంటేస్తాను. ఆ మాట అన్నది నేను కాదు. ఇదే తప్పించుకోవడానికి సరైన టైము. నేనెంత మాత్రం క్షమించనుకో. నన్ను వదిలేయ్. ఫ్రెండ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వా నా బ్లాంకెట్ ని తీసుకోవడానికి ఇదంతా చేసావా? వాల్, ముందుకు వెళ్ళు. వాడికి ఇది కావాలంట. ఇది చేత్తో కొట్టడం, ఇది బుగ్గ మీద కొట్టడం. బ్రహ్మాండం, బ్రహ్మాండం. గొడుగులకి కింద కరాటే ప్రయోగించు. ఇద్దరు పదే అద్భుతంగా పోరాడుతున్నారు. ఇటువంటి పోరాటాన్ని మీరు ఇంతవరకు ఎన్నడూ చూసుండరు. ఇచ్చేయ్, నాకు ఇచ్చేయ్. I am free. నా బాబా బ్లాంకెట్. ఇక్కడ ఏం జరుగుతోంది? క్యాట్ తన మెడలో ఉండే కాలర్ ని నా కాలుకు పెట్టేసింది. ఏంటి? అది ఎక్కడో పడిపోయి ఉంటుంది. నాకు బాగా దెబ్బలు తగిలాయి. నేను నా రూమ్ కి వెళ్తాను, సరేనా? ఏంటి డాడ్? నువ్వు అలా అనుకుంటున్నావా? ఇదిగో నీ పాత కాలర్ మిస్టర్ క్యాట్. ఆ చీపు కొత్త కాలర్ మాట ఇకపై నువ్వు వినొద్దు. ఇంకెప్పుడు అది నీ చెవిలో రొద పెడుతూ ఇబ్బంది పెట్టదు. హే, ఇకపై నువ్వు నా బెడ్ లోనే పడుకోవచ్చు. నేను ఇచ్చే స్నాక్స్ తింటూ నేను చెప్పే కథలు వింటూ నాతోనే ఉండొచ్చు. విలువైన కాలర్ ఉండవలసిన చోటు ఇదే. ఇక్కడ గాని ఉన్నానంటే ఎవ్వరైనా నన్ను కనిపెట్టొచ్చు. ఫర్నిచర్ ని కొరకకూడదు. ఇది చాలా సార్లు ఇలాగే చేస్తోంది. దాంతో పాటు ఇలా గోక్కోకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇలా లిక్ చేయడం ఆపేయాలి, ఎందుకంటే ఇది హైజీన్ కాదు.